1956 నేను ఏ పేరు పెట్టా వాట్సాప్ అక్కడ ఈ రోజున ఏదైతే మా జనసేన పార్టీలో ఒక పండగ వాతావరణం అనేది మాకుందో క్రియాశీలక వాలంటీర్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజున బిగిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి 28వ తారీఖు దాకా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. దేనికంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలకు అండగా ఉండటం కోసం ఏదైతే మొదటి నుంచి కార్యకర్తలు బాగోగులు చూసేదానికి ఆయన మా మనసులో ఆయన గుండెల్లో పెట్టుకున్నటువంటి కార్యకర్తల కోసం ఈ రోజున మొట్టమొదటిసారి అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత ఈ రోజున ఇక్కడ మంగళగిరిలో ఏదైతే లోకేష్ గారికి 90,000 పైచిలకు మెజార్టీ మంగళగిరి నియోజకవర్గంలో తెచ్చామో దాంట్లో జనసేన పార్టీ చాలా క్రియాశీలకంగా పనిచేసింది. దాని సందర్భంలో మా సభ్యత్వ నమోదు కూడా గతంలో జిల్లాలోనే మొదటి స్థానం మంగళగిరి సాధించింది. 6,000 పైచిలకు నా సభ్యత్వ నమోదు. ఈ రోజు కూడా ఈసారి జిల్లాలో కాదు రాష్ట్రంలోనే హైయెస్ట్ రావాలని చెప్పి మా వాలంటీర్లంతా కూడా చాలా కసిగా ఈ రోజున, దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 5 లక్షల బీమా పాలసీ, అలాగే యాక్సిడెంట్లు ఏమన్నా ఇబ్బంది జరిగితే 50,000 రూపాయలు వాళ్ళకి హాస్పిటల్కి ఈ రోజున ఆయన చేస్తా ఉన్నారు ఈ సభ్యత్వ నమోదు ద్వారా. అంటే ఇక్కడ జనసేన పార్టీకి దాదాపు గతంలో 6 లక్షల పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు ఉంటే ఈ రోజున దగ్గర 20 లక్షల పైచీలకు వచ్చే విధంగా ఈ రోజున మనం ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రజలకి ఏదైతే ఒక మంచి పరిపాలన అందించాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆరాటపడతా ఉంటారో ఆ యొక్క మంచి రోజులు ఆ యొక్క పరిపాలన అందించేదానికి ఈ రోజున పరిపాలనలో భాగస్వామ్యం జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవడం, దాంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ సీతానగరంలో తాడేపల్లిలో మన అంబటి తిరుపతి గారు, అలాగే మన మండలాధ్యక్షులు తాడేపల్లి మండల శ్రామల నాయక్ సార్, అలాగే ఇక్కడ దినేష్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ బిగిన్ చేయడం మాకు చాలా ఆనందంగా, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లి ఈ 10 రోజుల్లో ఒక భారీగా సభ్యత నమోదు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం అంటేనే ఒక గర్వంగా కాలు రగేసుకొని చెప్పుకునే విధంగా కార్యకర్త ఈ రోజు ఉంటున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజున గుర్తింపు కోసం ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది. దానికి అందరూ సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.